భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో సమస్యలు తిష్టవేశాయి. ఆసుపత్రికి వచ్చే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొత్తగూడెం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. దీంతో జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో కొత్తగూడెంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఇటు ప్రభుత్వం ఆసుపత్రులను పటిష్టం చేస్తూ ఎన్నో రకాలైన వైద్య పరికరాలను, యంత్ర సామాగ్రిని ఏర్పాటు చేస్తున్నారే తప్ప వైద్య సిబ్బందిని, ల్యాబ్ టెక్నీషియన్లను నియమించకపోవడంతో ప్రజలకు వైద్యం చేరడం లేదు. ఇటు వైద్య పరికరాలు ఉన్న వైద్య సిబ్బంది కొరతతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో సర్వజన ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి రోగులు వైద్యం కోసం వస్తుంటారు. పలు విభాగాల్లో అవార్డులు, రివార్డులు అందుకుంది. నేడు సదుపాయాల కొరవడి సతమతమవుతుంది. నిపుణుల కొరతతో కూనరెల్లుతుంది. పేదలు వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. అక్కడ సరైనటువంటి వైద్యం లేక ప్రైవేట్ హాస్పిటల్కి, అట్లాగే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి అనేక రకాల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలతోటి వ్యాపారం చెలామన్నటువంటి పరిస్థితి మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దుస్థితి ఉంది. దీనికి నిరసనగా సిపిఎం పార్టీగా అనేక రకాల ఉద్యమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లో అనేక రకాల వైద్య పరికరాలు ఉన్నప్పటికీ దానికి ఆపరేట్ చేసేటువంటి వ్యక్తులు లేకపోవడం వల్ల అనేక సమస్యలు, రుగ్మతలకు దారితీసేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కనీసం ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఏదైతే టెస్ట్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందో ఆ ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఐసీయూలో కానీ లేకుంటే ఇతరత్ర సిటీ స్కాన్లో కానీ అనేక రకాల టెక్నీషియన్స్ లేక ఎక్కడికి ఉన్నటువంటి పరికరాలు అక్కడే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దీంతో పాటు డయాలసిస్ చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలో కొత్త పద్ధతుల్లో తీసుకొస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చెప్పినప్పటికీ కూడా సరైనటువంటి డాక్టర్లు అందుబాటులో లేక అటువంటి వైద్యం కూడా ఆలస్యంగా పేదలకు అందేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి రోగి కూడా అక్కడ వైద్యం కోసం, రోగం బాగుపడడానికి కోసం వస్తే కనీసం మందులు లేక, ఏదైతే సెలైన్ బాటిల్ లేక బయట రాస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. 100 పడకల నుంచి 330 పడకల ఆసుపత్రిగా మారడంతో పాటు మెడికల్ కాలేజ్ పరిధిలోకి వెళ్లడంతో ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని జిల్లా ప్రజలు భావించారు. కానీ ఆసుపత్రిలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వైద్య సేవల కోసం గిరిజన ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 500 మంది ప్రజలు వైద్య సేవల కోసం వస్తుంటారు. అయితే ఎక్స్రే ల్యాబ్ లో సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్లు 20 మంది అవసరమైతే కేవలం 2 మాత్రమే అందుబాటులో ఉన్నారు. దాని ఫలితంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వైద్య పరికరాలు ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లను నియమించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని నాయకులు అంటున్నారు. కేంద్రంలో ఉన్న కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా హాస్పిటల్ పరిస్థితుంది. ఇవాళ హాస్పిటల్కి కావాల్సినటువంటి పరికరాలు ఉన్నప్పటికీ ఆ పరికరాలను ఆపరేట్ చేయడానికి అవసరమైనటువంటి సిబ్బందిని నియమించకపోవడం వల్ల ఆ పరికరాలు నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల వైద్యం కోసం వచ్చినటువంటి ప్రజలు ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల వైపు, ప్రైవేటు ల్యాబ్స్ వైపు కూడా వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్ ఉంది, కానీ దానికి డాక్టర్ పోస్టు ఖాళీగా ఉండటం వల్ల స్కానింగ్ కూడా బయట రాస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అట్లాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎక్స్రేలో కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వం డయాలసిస్ బెడ్ల సంఖ్యను పెంచుతామని చెప్పింది. దానికి మంజూరు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. డయాలసిస్ బెడ్ల సంఖ్య పెంచాలనంటే దానికి కావాల్సిన టెక్నీషియన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ డాక్టర్ల వద్దకు వచ్చే ప్రజలకు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్లకు పంపించి పరీక్షలు చేయించుకోవాలంటూ చెప్పడంతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద ప్రజలు, ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. అలాంటి వారిని పరీక్షల పేరుతో ప్రైవేట్ ల్యాబ్లలో వేల రూపాయలతో దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టాలంటే తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రులలో ల్యాబ్ టెక్నీషియన్ నియామకం చేపట్టాలని కోరుతున్నారు. మనం చూసుకుంటే రోజు సుమారు 600లకు పైన ఓపీ వస్తుంది. అక్కడికి ఓపీ చూపించుకోవడానికి పేషెంట్లు వస్తారు. కానీ సరైన వైద్యులు లేక, ఉన్న వైద్యులు కూడా సరైన సమయానికి రాక, అంటే అసలు ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి అనే దాని మీద అసలు అజమాయిషి లేకుండా పోతున్నది. మనం చూసుకుంటే చిన్న జబ్బులు చేస్తే కూడా ఇక్కడ నుండి ఖమ్మం, హైదరాబాద్ పోవాల్సినటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఈ జిల్లా కేంద్రం ఉంది. ఈ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ జిల్లా అయినా కూడా ఇక్కడున్న జిల్లాధికారులకు కానీ చాలా డాక్టర్ పోస్టులు
నియామకం కాకుండా అట్లనే ఉన్నాయి. ఆసుపత్రి ప్రాంగణంలో గిన మనం పోయినట్టయితే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా బయటికి వెళ్ళి నీళ్లు పారకుండా ఏదైతే ఐసీయూ పక్క నుంచే ఆ నీళ్లు పోవడం వల్ల బట్టలు దిగిన నీళ్ళన్నీ కూడా ఐసీయూ పక్క బెడ్లకి వెళ్ళి పోవడం వల్ల భయంకరమైన దుర్వాసన వెదజల్లుకుంటా కొన్ని నెలల తడుబడట్టు ఉన్నా కూడా దానిని పట్టించుకునే సోయి కూడా ఏమాత్రం జరగడం లేదు. అదే రకంగా చాలా 2D రికార్డులు చాలా రకాలైన పరికరాలు దాంట్లో ఉన్నా కూడా సరిపడే సిబ్బంది లేక, అంటే ఆ టెక్నీషియన్స్ దాన్ని ఉపయోగించే టెక్నీషియన్స్ లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇప్పటికైనా ఆసుపత్రి అధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. కొత్తగూడెం సర్వజన ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి వైద్య సదుపాయాలపై అధికారులు సమీక్ష నిర్వహించి వెంటనే పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు.